చరణ్ టీవీకి స్వాగతం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమి పూజ. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్ రేకల్ గ్రామంలో ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇల్లు లేని పేదవారి కలలో నెరవేర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రయోగాత్మకంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి 4500 ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా 1000 మంజూరు అవుతాయని పేర్కొన్నారు. ఇల్లు రాలేదని ఎవరూ అందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలియజేశారు. ఇదిలా ఉండగా గంగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ పిల్లల మధ్యాహ్న భోజనం ఎలా ఉందని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈ, గంగాపూర్ గ్రామం మరియు రేకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామాల పెద్దలు, ప్రజలు తదితరులు ఉన్నారు. ఉండాలి కనీసం. అన్ని పుస్తకాలు వచ్చినాయా? డ్రెస్సులు వచ్చినాయా? ఎందుకు పోయిన వాళ్ళకు మరి రాత పూత రాపిస్తున్నారా? ఏబిసిడీలు నీకు అందరికి చదివినావు? 10th మరి రాపియచ్చు కదా. ఏబిసిడీలు, ఐలు, 1 2 3లు అప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటే స్కూల్కి పోయే లోపల అన్ని నేర్పి పంపాలి అని చెప్తుంది. అలాగే ఒక పండుగకి వచ్చి సార్ మాకు పోలీసు టీచర్లు ఉన్నారు, ఏం సంగతి అంటే 0 టీచర్ ఇప్పిస్తారు మనకు. ముగ్గురు స్కూల్ పంపించింది. ఇప్పుడు వచ్చి మనకు 18 మంది 16 మంది ఉన్నారు. 20 మంది టీచర్ ఇప్పిస్తారు.